కొన్ని కథలు వార్తల్లో కనిపిస్తాయి, కొన్ని కథలు చీకట్లో దాగిపోతాయి. నిజం ఎప్పుడు సింపుల్గా ఉండదు. నగరాల వెనుక, మనుషుల కథల వెనుక మరొక చీకటి ప్రపంచం ఉంటుంది. ఆ కథలను వెలుగులోకి తీసుకువచ్చేది తెలుగు నోవార్. జైలు అంటే నేరస్తుడు మారే చోటు అంటారు. తప్పు తెలుసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించే కేంద్రం అది. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఇద్దరు వ్యక్తులకు మాత్రం అదొక నెట్వర్కింగ్ ఈవెంట్లా మారింది. కడప సెంట్రల్లో జైలు గోడల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోనే అత్యంత తెలివైన దొంగల ముఠాగా మారాలనేది వారి ప్లాన్. వారు జైలు నుండి బయటకు వచ్చింది మారి కాదు, ఒక పక్కా బిజినెస్ ప్లాన్తో. ఫిబ్రవరి 2026 నాటికి అనంతపురం నగరం ఆ జైలు పాఠాల ప్రభావం ఎలా ఉంటుందో రుచి చూసింది. ఒకరు భాష అలియాస్ కురుబరామాంజనేయులు, మరొకరు వి ప్రసాద్. భాష ఒక పాక్సో కేసెస్లో జైలుకు వెళ్ళగా, ప్రసాద్ అప్పటికే ఆస్తి నేరాల్లో ఆరితేరిన నేరస్తుడు. నిజానికి వీరిద్దరికీ అంతకుముందు ఎలాంటి పరిచయం లేదు. కానీ కడప జైల్లో వీరు ఒకే సెల్లు పంచుకున్నారు. అక్కడే వారు చోరీ చేసే పద్ధతులు, పోలీసుల నుండి తప్పించుకునే మార్గాల గురించి చర్చించుకున్నారు. బయటికి వెళ్ళాక విడివిడిగా కాకుండా ఒక టీమ్గా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. జైలు నుండి విడుదలైన వెంటనే ఈ జంట అనంతపురంలో మకాం వేసింది. వీరి స్టైల్ చాలా ప్రొఫెషనల్గా ఉండేది. పగటిపూట దొంగిలించిన మోటార్ సైకిళ్లపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. గేటుకున్న తాళం, ఇంటి ముందు పేరుకుపోయిన న్యూస్ పేపర్లు వారి టార్గెట్లు. కేవలం దొంగతనం చేయడమే కాదు, పోలీసుల గస్తీ ఎలా ఉంది, ఆ ఏరియా జనం అలవాట్లేంటి అనేవి క్షుణ్ణంగా స్టడీ చేసేవారు. చీకటి పడగానే ఈ జైలు గ్రాడ్యుయేట్స్ తమ పని మొదలుపెట్టేవారు. అత్యంత నాణ్యమైన ఇనుప రాడ్లు, కట్టర్లు ఉపయోగించి క్షణాల్లో తాళాలు పగలగొట్టేవారు. కేవలం ఒకే ప్రాంతంలో కాకుండా గుత్తి, బుక్కరాయ సముద్రం మరియు అనంతపురం టౌన్లోని పలు జోన్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. చాలా వేగంగా పని ముగించి కేవలం బంగారం, వెండి వస్తువులను మాత్రమే తీసుకుని మాయమయ్యేవారు. కొన్ని వారాల పాటు పోలీసులకు వీరు ఒక మిస్టరీగా మిగిలిపోయారు. ప్రతి నేరగాడి ఆట ఎక్కడో ఒక చోట ఆగాల్సిందే. ఫిబ్రవరి 21, 2026న నడిమి వంక వద్ద అనంతపురం అర్బన్ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. బైక్పై వస్తున్న భాషా ప్రసాద్ పోలీసులను చూసి కంగారు పడ్డారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆపి తనిఖీ చేయగా, వారి దగ్గర దొంగతనానికి వాడే పనిముట్లే కాదు, భారీ ఎత్తున బంగారం కూడా దొరికింది. అనంతపురం అర్బన్ డిఎస్పీ వి శ్రీనివాసరావు అదే రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సుమారు 25 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు మరియు చోరీలకు వాడిన బైక్లను పోలీసులు రికవరీ చేశారు. ఆ గోస్ట్ దొంగలకు పేర్లున్నాయని, వారికి పెద్ద నేర చరిత్ర ఉందని ప్రపంచానికి తెలిసింది. విచారణలో అసలు నిజం బయటపడింది. తమ మధ్య స్నేహం కడప జైల్లో మొదలైందని వారు అంగీకరించారు. జైల్లో ఉన్న సమయాన్ని పశ్చాత్తాపం కోసం కాకుండా క్రైమ్ స్కిల్స్ పెంచుకోవటానికి వాడుకున్నామని చెప్పారు. నేరస్తులను సంస్కరించాల్సిన జైలు తెలియకుండానే ఒక క్రైమ్ స్కూల్గా మారిందని పోలీసులకు అర్థమైంది. భాషా ప్రసాద్ ఇప్పుడు మళ్లీ కటకటాల వెనక్కు వెళ్లారు. పోలీసులు సొత్తును రికవరీ చేసినందుకు ప్రజలు అభినందిస్తున్నా, ఈ కేసు ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఈ టీవీ నేరాలు, ఘోరాలు వంటి కార్యక్రమాల్లో కూడా దీనిని జైలు నెట్వర్కింగ్కు నిదర్శనంగా చూపించారు. చిన్న నేరస్తులు పెద్ద నేరగాళ్లతో కలిసి మరింత ప్రమాదకరంగా బయటకు రావడం వ్యవస్థలోని లోపాన్ని ఎత్తి చూపుతోంది. దొంగతనం అనేది
ఒక నేరం. కానీ ఆ నేరాన్ని అరికట్టాల్సిన చోటే నేరస్తులకు కొత్త అవకాశాలు దొరకటం విచారకరం. అనంతపురంలో తాళాలు మారాయి, సొత్తు యజమానులకు చేరింది. కానీ ప్రశ్న అలాగే మిగిలి ఉంది. ఇలాంటి పార్ట్నర్షిప్స్ ఆ జైలు గోడల వెనుక ఇంకెన్ని పుట్టుకొస్తున్నాయో.